తన బైక్ ని అంబులెన్స్ గా మార్చుకున్న వ్యక్తి. అతని పేరే కరీముల్ హాక్యూ. ఒక రోజు తన తల్లి అకస్మాత్తుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండగా ఆమెను హాస్పిటల్ కు తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు. కానీ ఆ ఊరిలో అంబులెన్స్ లేదు, టాక్సీలు కూడా అందుబాటులో లేవు. తన చేతిలోనే తన తల్లి ఊపిరి ఆగిపోయింది. అది కేవలం ఓ తల్లి ప్రాణం పోయిన సంఘటన కాదు. ఆ రోజు నుంచి కరీముల్ హాక్యూ ఓ నిర్ణయానికి వచ్చాడు. ఇక నుంచి తన ఊరిలో ఎవరు అంబులెన్స్ లేక ప్రాణాలు కోల్పోకూడదు అని అనుకున్నాడు. అతను 1998 లో తన సొంత మోటార్ సైకిల్ అంబులెన్స్ ను ప్రారంభించాడు. తన బైక్ ని చిన్న అంబులెన్స్ గా మార్చుకుని ప్రతిరోజు ఎవరికైనా అవసరం ఉంటే వారిని ఉచితంగా హాస్పిటల్ కు తీసుకెళ్లడం మొదలుపెట్టాడు. ఇప్పటి వరకు చుట్టుప్రక్కల 20 గ్రామాల నుంచి 5,000 మందికి పైగా ప్రాణాలను కాపాడాడు. అతని సేవలకు గుర్తింపుగా ఇండియన్ గవర్నమెంట్ అతనికి 2017 లో పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. 2017 లో పద్మశ్రీ అవార్డు అందుకున్న తర్వాత సాయంత్రం వేళ మోడీనే కరీముల్లాతో సెల్ఫీ దిగాడు. డబ్బు కోసమో ఫేమ్ కోసమో కాదు, ఒక తల్లి కోసం మొదలైన ఆ ప్రయాణం ఇప్పటికీ నడుస్తూనే ఉంది. అసలైన హీరో ఎవరంటే కరీముల్ హాక్యూ లాంటి వాళ్ళని చూపించాలి.